మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో మనం గమనిస్తున్న కంప్లైంట్ కాన్‌స్టిపేషన్ అండి. చాలా మంది పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ఈ మోషన్ ప్రాబ్లమ్ అనేది అధికంగా అయిపోవడం వల్ల మనకి చేతులారా మనం చేసుకుంటున్న సమస్య అంటా నేనైతే. ఎందుకంటే మార్నింగ్స్ ఆఫీస్‌కెళ్ళే హరీ బరీలో రేపెళ్దాంలే, సాయంత్రం వెళ్దామని ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తున్నారు. పిల్లలేంటంటే లేట్‌గా పడుకుంటున్నారు, లేట్‌గా లెగుస్తున్నారు కాబట్టి స్కూల్‌కెళ్తున్నాము, బస్ టైమ్ అయిపోతుందనేసి ఫాస్ట్‌గా వాళ్ళని స్కూల్ పంపించేస్తాం. ఈవినింగ్ ఎళ్తాడులే అనుకుంటున్నాం. ఈ సమస్యని మనం పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడతామనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. పిల్లల్లో చాలామంది యంగ్‌స్టర్స్‌లో పింపుల్స్ రావడం గానీ, హెయిర్ ఫాల్ రావడం గానీ, స్కిన్ అలెర్జీస్ రావడం గానీ, సో పిల్లల్లో అధికంగా ఈ సమస్యలు రావడానికి వారానికి ఒక్కసారి మోషన్‌కెళ్తున్నారండి పిల్లలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా దగ్గరికి చిన్న పిల్లల్ని చాలామంది తీసుకొస్తున్నారు. మేడం మా పిల్లోడు వారమైంది మోషన్‌కెళ్ళి, లేదంటే 10 రోజులైంది. నిజంగా అండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఎంతోమంది పిల్లలకి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అసలు అట్‌లీస్ట్ ఇన్ని రోజులు ఎళ్ళకుండా మీరు ఏంటంటే స్కూల్‌కెళ్తున్నాడు, మేము పెద్ద గమనించలేదు మేడం అంటున్నారు. సో వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా మోషన్‌కెళ్ళకపోతే మాత్రం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, మూడ్ స్వింగ్స్ గానీ, అలెర్జీస్ గానీ, ఫేస్ మీద పింపుల్స్, స్పెషల్లీ పింపుల్స్. పిల్లల్లో మనం బాగా యంగ్‌స్టర్స్‌లో గమనించేదేంటంటే ఫేస్ మీద పింపుల్స్. ఎందుకంటే వాళ్ళు లేట్‌గా పడుకుంటారు. ప్రాపర్ ఫుడ్ ఉండదు. అండ్ ఫైబర్ ఫుడ్ అంటారా కంప్లీట్‌గా జీరో. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంటే బిస్కెట్స్ గానీ, మ్యాగీస్ గానీ ఖచ్చితంగా స్కూల్‌కెళ్ళే పిల్లలకి అదే ఇష్టం. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు కూడా ఈజీ ప్రిపరేషన్స్ కదా! ఈజీగా అవైలబుల్‌గా ఉంటే ఈజీగా నోట్లో ఏసేసుకోవచ్చు. సో దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకొక బెస్ట్ రెమెడీ చెప్తున్నాను. కార్న్ సిల్క్ అంటారు. ఐడియా ఉందా మీకు? మొక్కజొన్న మీకు ఐడియా ఉంటది. మొక్కజొన్నని మనము ఒలిస్తే పొత్తులుంటాయి గదా! మనం సరే కార్న్ సిల్క్ అంటారు. సో, ఈ సిల్క్‌ని మనం పడేస్తూ ఉంటాం కార్న్ సిల్క్‌ని. బెస్ట్ థింగ్ అండి. కార్న్ సిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. అండ్ చాలా మందిలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటది. వాళ్ళు ఊరికనే కూర్చున్నా, నిలబడినా తేన్పులు రావడము, లేదంటే బాడీలో టక్ టక్ సౌండ్స్ రావడము, చేతుల్లో గానీ, కాళ్ళల్లో గానీ తిమ్మిర్లు రావడము, సో, ఎన్నో నరాల బలహీనతతో కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి నరాల బలహీనత ప్రాబ్లమ్స్ కానియండి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కానియండి, స్కిన్‌లో ఒకవేళ చాలా మందికేంటంటే మోషన్ సరిగ్గా రాకపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు తినాల్సింది తక్కువ తింటున్నారు ఫుడ్. కానీ వాళ్ళు ఖచ్చితంగా అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. అధిక బరువు అదే చెప్తున్నాను కదా! ఒకటే ఔషధం ఎన్నో రకాల దాంట్లకి యూజ్ అవుతదంటారు కదా! దీన్నే అంటారు. సో, కార్న్ సిల్క్‌లో మనం గమనిస్తే చాలా వరకు కాల్షియం, పొటాషియం, ఐరన్ ఎన్నో రకాల విటమిన్ బి1 కూడా చాలా అధికంగా ఉంటది కాబట్టి, సో ఎన్నో ఖనిజాలు కలిగి ఉన్న ఈ కార్న్ సిల్క్‌ని మనం చెత్తగా పడేస్తా ఉంటారు. అలా పడేయకుండా మనం తెప్పించి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతిరోజు రాత్రి డిన్నర్ మాక్సిమం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో ఇది కూడా బాగా గమనించండి. లేట్ డిన్నర్స్ చేస్తుంటారు. లేట్‌గా పడుకుంటుంటారు. వీళ్ళలో కూడా డైజెషన్ చాలా పూర్‌గా ఉంటది. వాళ్ళలో కూడా కాన్‌స్టిపేషన్ చూస్తుంటాం. సో, అలాంటి సమస్యలు ఎవ్వరికున్నా కూడా కార్న్ సిల్క్‌ని పచ్చిగా తెచ్చుకొని మనం టీ లాగా చేసుకొని తాగితే ఇంకా భేషుగ్గా అద్భుతమైన రిజల్ట్స్‌ని వితిన్ డేస్‌లో మనం చూడొచ్చు. లేదనుకోండి రెగ్యులర్‌గా మనకు దొరకదు కాబట్టి ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని ఒక టీ కప్ అంత వాటర్‌లో కొద్దిగా గోరువెచ్చని వాటర్‌లో పౌడర్ పావు స్పూన్ కలుపుకొని తాగండి. తాగిన వెంటనే ఆ సెన్సేషన్ స్టమక్‌లో ఏదో హెవీనెస్ పోయినట్టు అంత ఫీలింగ్ ఉంటదండి. ఖచ్చితంగా ఈ తాగడం వల్ల మోషన్ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా అది పెద్దవాళ్ళు కానియండి, చిన్నవాళ్ళలో కానియండి మోషన్ ప్రాబ్లమ్ అనేది సమస్య తగ్గిపోతది. అట్ ద సేమ్ టైమ్ ఫేస్‌లో కూడా చాలా మంచి గ్లో చూడొచ్చు మీరు. ఈ పింపుల్స్ పోవడమే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అండ్ హెయిర్ ప్రాబ్లమ్ కూడా మనకి అంటే హెయిర్ ఫాల్ కూడా అవుతుంటది కదా! వైట్ హెయిర్ సమస్యలు ఎన్నో సమస్యలకండి మీరు ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్‌ని మీరు గమనించొచ్చు. అండ్ స్పెషల్లీ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మనకి కనపడదు. సో, దాంతో పాటు మనం ఫుడ్‌లోకి తీసుకొస్తే బీట్రూట్ గూడా మనం బీట్రూట్‌ని కర్రీ రూపంలో గానీ, సొరకాయని గానీ, బీరకాయని గానీ మనం ఎక్కువ రెగ్యులర్‌గా యూజ్ చేసేవే కదా! సో, దీన్ని మనం కర్రీస్ రూపంలో చేసుకొని తినడము. అండ్ ఆకుకూరను గూడా ఫ్రైగా తీసుకోవాలండి. ఆకుకూర గూడా మనం మంచిగా ఒక కట్టంత ఆకుకూర తెచ్చుకొని మనం బేసికల్‌గా మనం చేస్తాం ఏమిటంటే నలుగురు ఇంట్లో ఉన్నామనుకోండి. 1 లేదా 1.5 కట్ట యూజ్ చేస్తాం. లేదంటే 2 కట్టలు యూజ్ చేస్తాం. సో, మనం ఒక మనిషికి ఒక ఆకుకూర కట్ట కంపల్సరీ యూజ్ చేయాలి. ఫైబర్ మనకి రిచ్ ఉంటది. అండ్ విటమిన్స్ రిచ్ ఉంటాయి ఇందులో ఆకుకూరలు. ఎనీ ఆకుకూర. మనం కొద్దిగా ఆయిలేసుకొని, ఘీ గాని తక్కువ మోతాదులో ఏసుకొని, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లేసి లైట్‌గా ఫ్రై అవుతున్నప్పుడు ఆకుకూరేసి మగ్గుతున్నప్పుడు కొద్దిగా వాల్‌నట్స్ పౌడర్ గానీ, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ గానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ పౌడర్ గానీ, ఈ 3 గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాన్‌స్టిపేషన్‌కి. సో, మన సన్‌ఫ్లవర్ సీడ్స్ జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా గట్ హెల్త్‌ని హెల్తీగా ఉంచుతది. సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటే ఇంగ్లీష్‌లో, తెలుగులో పొద్దుతిరుగుడు విత్తనాలంటారు గదా! అవి తెప్పించుకొని పౌడర్‌లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి.
ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా! అవిసె విత్తనాలు. జిగురు పదార్థం ఎక్కువ ఉంటది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే తెప్పించిన వెంటనే దాన్ని పౌడర్ వేపుతారు ఫస్ట్. ఆయిలేసో ఏదో వేపి దాంట్లో మళ్ళీ పచ్చిమిర్చీలు, ఎండుమిర్చీలు వేసి, జీలకర్ర వేసి పౌడర్ చేస్తుంటారు. అలా కాకుండా కాన్‌స్టిపేషన్ ఉండేవాళ్ళు తెచ్చిన వెంటనే మనం పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని వాల్‌నట్స్‌ని కూడా పౌడర్ చేసుకొని, అండ్ మన పొద్దుతిరుగుడు విత్తనాలు, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని పౌడర్ చేసుకొని, ప్రతిరోజు మీరు ఆకుకూర ఫ్రై చేస్తున్నప్పుడు, ఫ్రై చేసి దింపుతున్నప్పుడు ఈ పౌడర్‌ని ఒక స్పూన్ జల్లేసుకోండి. ప్రతిరోజు రైస్‌లో తక్కువ రైస్, అది కూడా ఫైబర్ ఎక్కువున్న బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి కాన్‌స్టిపేషన్‌కి. సో, అలా తెప్పించుకున్న రైస్‌ని మనం బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ వాడితే అధికంగా బరువున్న, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న, నరాల బలహీనత ఉన్నా కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి ఈ రైసెస్. ఈ రైస్‌లో మనం కర్రీస్‌ని సొరకాయ గానీ, బీరకాయ గానీ కర్రీస్ తీసుకోవడం, దాంతో పాటు ఆకుకూర ఫ్రై చేసుకోవడం. కంపల్సరీ ఇందులో ఒక్కటి ఉంటదండి. మనం లంచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒక హాఫ్ కీరాని తినండి. ఖచ్చితంగా హాఫ్ కీరాని తింటూ మనం చెప్పిన మన మీల్ ఉంటది కదా! ఇలా మీల్ ప్రిపేర్ చేసుకో. నేను ఆల్మోస్ట్ అధిక బరువు ఉండే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. ఇలా మీల్ ప్రిపేర్ చేసుకోమని. బట్ అధిక బరువు ఉన్నారు అంటే వాళ్ళలో 100% అట్‌లీస్ట్ 60% వాళ్ళలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, ఆ కాన్‌స్టిపేషన్ నుంచి బయటికి రావాలంటే మాత్రం మనం అనుకున్నట్టు బ్రౌన్ రైస్ అండ్ రెడ్ రైస్‌తో పాటు ఆకుకూర ఫ్రై అండ్ ఏదైనా వెజిటబుల్ కర్రీ తీసుకుంటూ కీరాని కూడా తిన్నారనుకోండి సలాడ్ లాగా. సో, డిన్నర్‌కొచ్చిన తర్వాత తొందరగా డిన్నర్ చేయడం. అండ్ ఫిజికల్ యాక్టివిటీలో కూడా ఖచ్చితంగా నేను కాన్‌స్టిపేషన్ ఉండే వాళ్ళకి చాలా వరకు మలాసన అంటుంటాను. మలాసన అంటే మనం ఇండియన్ వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు కూర్చుంటాం కదా! దాన్నే మలాసన అంటారు. ఆ మలాసనలో కూర్చొని పొద్దున్నే మంచిగా గోరువెచ్చని వాటర్, ఇంత వాటర్‌లో కార్న్ సిల్క్ ఏసుకొని, ఉత్త కార్న్ సిల్క్ అండి. ఇవే కార్న్ సిల్క్ అంటే మనం మొక్కజొన్న పొత్తుల్లో ఉంటది కదా! సిల్క్. లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే డే స్టార్ట్ విత్ కార్న్ సిల్క్ టీ. మనం మంచిగా మరిగించుకున్న దాన్ని మలాసనలో కూర్చొని ఈ మన టీని తాగండి. ఆ మలాసనలో కూర్చొని ఇటు అటు ముందరికి, వెనక్కి కొద్దిగా వాక్ చేయండి. అలా చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా వితిన్ 2 డేస్‌లో గూడా మీకు ఎంతో క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతది. సో, అలా తాగి దాంతో పాటు మార్నింగ్ జ్యూస్‌లో మనం బీట్రూట్ చిన్న అల్లం ముక్కేసుకొని జ్యూస్ తాగడం. బ్రేక్‌ఫాస్ట్‌లో బార్లీతో జావ గానీ, స మన జొన్నలతో జావ గానీ చేసుకోండి. రాగి పిండి కొంతమందికి వాతం ఎక్కువుండే వాళ్ళకి సెట్ అవ్వదు. సో, పైల్స్ ప్రాబ్లమ్ గానీ, ఇలా ఉంటుండే వాళ్ళు రాగి పిండి ఎక్కువ వాడొద్దంటుంటాను నేను. కొంతమందిలో, అందరిలో సెట్ అవుతది గానీ కొంతమందిలో సెట్ అవ్వదు. అది బాడీ కండిషన్‌ని బట్టి మనం చూసి చెప్పచ్చు. సో, జొన్న పిండి గానీ, మన బార్లీ పిండి గానీ ప్రతి ఒక్కరికి సెట్ అవుతది కాబట్టి మరిగిచ్చి కొద్దిగా నువ్వులు గానీ, పంకిన్ సీడ్స్ పౌడర్ గానీ జల్లేసుకొని మన జావ తీసుకోవడం. లంచ్‌కొచ్చాక బ్రౌన్ రైస్, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై. డిన్నర్‌కొచ్చిన తర్వాత ఏదన్నా బార్లీని పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళలో బార్లీ పౌడర్ ఏసుకొని మంచిగా కలిపేసుకొని ముద్దలాగా అవుతది. దాన్ని చపాతీ పిండిలాగా చపాతీలాగా చేసుకోండి. బార్లీ చపాతీ కూడా కాన్‌స్టిపేషన్‌కి బాగా పనిచేస్తదండి. సో, ఇలాగా ఎన్నో రకాల ఫుడ్‌లతో పాటు నేను చెప్పాను. అన్నిటికంటే ఇవన్నీ మీరు చేయడానికి టైం లేకపోతే సింపుల్ వే కార్న్ సిల్క్ టీ చేసుకోవడం, మలాసనలో కూర్చొని కార్న్ సిల్క్ టీ తాగి ముందరికి వెనక్కి వాక్ చేస్తే ఆ పేగులో ఉన్న చెత్తా చెదారం అంతా గుంజుకుపోతది మనకి. అంత మంచిగా ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తది. సఫర్ అయ్యే వాళ్ళు చాలా తీక్షణంగా వింటారు ఈ వీడియో. సఫర్ లేని వాళ్ళేంటంటే పోనీలే వదిలేస్తా ఉంటారు. ఎంతోమంది మా దగ్గరికొచ్చి ఎన్నో రెమెడీస్ అడుగుతుంటారు. బట్ ఆ రెమెడీస్‌లో మీకు మాక్సిమం 100% యూజ్‌ఫుల్ అయ్యే రెమెడీస్ యాస్ డాక్టర్‌గా మీకు చెప్తున్నాను. మీరు చేయండి. అండ్ దాంతో పాటు యోగా కూడా 1 అవర్ చేసుకోండి. స్పెషల్లీ తొందరగా పడుకోండి. సో, తొందరగా పడుకుంటే డైజెషన్ బావుంటది. ఇంటెస్టైన్ హెల్తీగా ఉంటది. అప్పుడు ఈ సమస్యలేమి రావు. సో, కార్న్ సిల్క్ వల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమే కాకుండా అధికంగా అధిక మన డయాబెటిస్ హై లెవెల్స్‌లో ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి, బరువు తగ్గడానికి, అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్ పోవడానికి ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి కార్న్ సిల్క్ టీతో. మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్ కూడా ఇలా ఫాలో అయితే మాత్రం ఈ కాన్‌స్టిపేషన్ సమస్యతో మనం పోవచ్చనమాట. తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. నమస్కారం.